మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో మంగళవారం హై ప్రొఫైల్ జిల్లా స్థాయి వానాకాలం సన్నద్ధత మరియు అభివృద్ధి సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోతు రామచంద్ర నాయక్, మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వానాకాలం సీజన్, ఎరువుల లభ్యత, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, ప్రభుత్వ ఆసుపత్రి మరియు కొత్త మెడికల్ కాలేజ్ పనుల పురోగతి వంటి అత్యంత కీలక రంగాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అభివృద్ధి పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో ముందుగా వ్యవసాయ రంగంపై చర్చ జరిగింది. ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ వానాకాలానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా చూడాలని, నకిలీ విత్తనాలు అమితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు సాగు సలహాలు వాట్సాప్, SMS ద్వారా పంపాలని సూచించారు. అనంతరం వైద్య రంగంపై సమీక్షిస్తూ కొత్త మెడికల్ కాలేజ్ భవనాలు, హాస్టళ్లను వచ్చే విద్యా సంవత్సరంలో పూర్తి చేయాలని, 24/7 ఫార్మసీలు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, 6 గ్యారంటీల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరాలన్నారు. ఆసుపత్రిలో గైనకాలజిస్ట్, డయాలసిస్ సేవలు వేగవంతం చేయాలని, ప్రభుత్వ వైద్య విద్యార్థుల కోసం దాతల సహకారంతో రవాణా కల్పించాలన్నారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య బయ్యార మండలం నామాలపాడు పైలట్ ప్రాజెక్టులోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ను కోరారు. ప్రజారోపణలు, పనుల జాప్యంపై కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులపై సీరియస్ అయ్యారు. ప్రజారోగ్యమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని, ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు మర్యాదపూర్వకంగా వేగంగా వైద్యం అందాలని స్పష్టం చేశారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక మొదటి విడతలాగే పూర్తి పారదర్శకంగా జరగాలని నివేదికలు కోరారు. ఉపాధి హామీ కింద పాఠశాలలు, అంగన్వాడీల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలని పంచాయతీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే వనమహోత్సవంలో నాటిన ప్రతి మొక్క బతికేలా చూడాలన్నారు. రానున్న వర్షాల నేపథ్యంలో ముంపు ప్రాంతాలు, పాత ఇండ్లను గుర్తించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, వాలంటీర్లను అప్రమత్తం చేయాలని మండలాధికారులను ఆదేశించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ మెడికల్ నిధుల కోసం ప్రవేశపెట్టిన 4 తీర్మానాలకు సభ ఆమోదం తెలిపింది. హౌసింగ్ పీడీ పురుషోత్తం ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని పవర్ పాయింట్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అనిల్ కుమార్, హౌసింగ్ సిబ్బంది, ఆర్డీఓలు, రాజేశ్వరి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. అమౌంట్ పడుతుందో లేదో అని చెప్పి చాలా మంది పట్టించుకోలేదు. రెగ్యులర్గా అమౌంట్ వేస్తున్నాం కాబట్టి కావాలని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో దాన్ని ఏ విధంగా మరి ఫుల్ఫిల్ చేస్తాం, ఆ పాతయి ఇప్పుడు ఇవి కొత్తయి చేయండి. అదేవిధంగా మరి ఇప్పుడు వివో బిల్డింగ్లకు శాండ్ ఇవ్వట్లేదు, దానికి ఏదో పర్మిషన్ లెటర్ అడుగుతున్నాడు, దానికి పర్మిషన్ లెటర్ ఉండాలి. అదే సీసీ రోడ్లకు కూడా సీసీ రోడ్లకు కూడా మరి కాళేశ్వరం నుంచి అని మన గోదావరి నుంచి అని చెప్పి నాకు మెన్షన్ చేసి ఉంటారు, కానీ గోదావరి నుంచి మనకు శాండ్ రాదు. సో ఓకే, ఈ ఇష్యూస్ మన గవర్నమెంట్ వర్క్ అయితే నేను లోపల మాట్లాడతాను. ఎక్కడైతే మనం ఐడెంటిఫై చేయలేదో దాని మీద కొంత వర్కప్ చేయండి. ఇచ్చిన వాళ్ళకు హౌస్ నెంబర్ అలాట్ చేయండి. వారికి ఏమైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో అది ప్రొవైడ్ చేయమనండి కన్సర్న్ డిపార్ట్మెంట్. ఇంకా కంప్లీట్ దానికి ఏమైనా ఉన్నాయో కంప్లీట్ చేయమని చెప్తాను. తీసుకున్నారు. దాంట్లో వచ్చేసి మనకి రూప్ హౌసెస్ 60 ఉన్నాయి. ఇప్పుడున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఏదైతే ఇన్కంప్లీట్ హౌసెస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇంద్రమ్మ స్కీమ్కి కన్వర్ట్ కూడా ఇంద్రమ్మ స్కీమ్కి కన్వర్ట్ చేస్తాం. ఇది మనకి లేటెస్ట్ గవర్నమెంట్ గైడెన్స్ ప్రకారం 71 BL లో ఉంది సార్. ఓకే, ఎస్ సార్. లేటెస్ట్ 60 దీనిలో వచ్చిన క్లారిటీ ఇవ్వండి సార్. 2361లో ఈ బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి, కాంట్రాక్ట్ చేస్తున్నా లేకపోతే గతంలో అన్ని కూడా మనకి ఎడ్యుకేషన్ కూడా కాంట్రాక్ట్ లెవెల్లోనే తీసుకోవడం జరిగింది సార్. అతనే ఫౌండేషన్ స్టోన్ చేసిన కాంట్రాక్ట్ సార్. ఇప్పుడు అన్ని కూడా ఇంద్రమ్మ స్కీమ్ కింద తీసుకోవడం, ఒకవేళ కాంట్రాక్ట్ వచ్చి ముందుకు వచ్చి కట్టినా కూడా ఇంద్రమ్మ బిల్లు అతనికి బెనిఫిషియల్ అకౌంట్ లో తనకు వెళ్ళిపోయింది. అంటే మనకి ఇచ్చిన అకౌంట్ లో లింక్ అవుతుందా లేకపోతే కొత్త అడిషనల్ అమౌంట్ కావాలి. అంటే మనకి గతంలో సపోజ్ బేస్మెంట్ అయిపోతే 1 lakh రేట్ వస్తుంది, రిమైనింగ్ 4 lakhs అమౌంట్ వస్తుంది. నేను 1500 అలాట్ చేసిన దాంట్లో అది కాదు అమౌంట్ కావాలి. ఒకవేళ కనుక గతంలో బేస్మెంట్ కట్టింది అనుకున్నట్టు 600 SFT లేకపోతే అర్థంగా గైడెన్స్ ఇస్తామని చెప్పి మనకి ఇచ్చిన జీవో పేరు ఇచ్చారు. అర్థంగా దీనికి రూప్ టాప్ ప్లస్ ఏదైతే స్పెషల్ గైడెన్స్ మనకి అంటే 300 అంటే 10 SFT ఉంటుంది. గతంలో ఈ 2 కూడా వాళ్ళ నమూనా ప్రకారం డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చేసేస్తారు. లేదు గతంలో ఓల్డ్ స్కీమ్ కానీ వాళ్ళు ఓన్గా కానీ బేస్మెంట్ కట్టుకుంటే దానికి స్పెషల్గా గైడెన్స్ మనకి ఇచ్చిన లేటెస్ట్ గైడెన్స్